ఎస్ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెల్లంకాయలతో నూనెంకాయ చేస్తున్నాను. అది ఎట్లా తయారు చేయాలో చూద్దాము. నూనెంకాయకి తెల్లంకాయలు చాలా బాగుంటాయి. బాగా తొందరగా మెత్తగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అది ఇండియా నుంచి వచ్చినాయి వంకాయలు, మా ఊరు వంకాయలు. అది ఎట్లా తయారు చేయాలో చూద్దాము. వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇండియా నుంచి మా అబ్బాయి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందు స్టవ్ అంటించేస్తాము. స్టవ్ అంటించి కడాయి పెట్టాను. కొన్ని వేరుశనగ విత్తనాలు సిమ్లోనే ఉంచుకొని వేయించుకున్నాము. సిమ్లోనే ఉంచుకొని వేయించుకున్నాము నిదానంగా. లేదంటే పైన నల్లగా అవుతాయి కానీ లోపల వేగవు వేరుశనగ విత్తనాలు. అందుకోసమని నిదానంగా వేయించుకున్నాము. ఇప్పుడు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నువ్వులు కొన్ని వేసుకున్నాము. ఇవి ఆల్రెడీ వేయించిన నువ్వులు. కొద్దిసేపు వేగనిద్దాము. కూడా వేసుకొని స్టవ్ బంద్ చేసేద్దాము. ఆ వేడికే కొబ్బరి కూడా వేగిపోతుంది. బాగా చల్లారనిద్దాము. ఇవి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేద్దాము. అంత బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. ఇంకా తగినంత ఉప్పు, ఇట్లా కారము, 1 స్పూన్ కారము, కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ అంతా వేసుకొని గ్రైండ్ చేద్దాము. అట్లనే ఒక 4 వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసుకొని అన్నీ గ్రైండ్ చేద్దాం. మెత్తగా చేసేసి చింతపండును నానబెట్టి ఉంచుకున్నాము. వంకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఇట్లా 4 పీసులు చేసి ఉంచుకోవాలా. ఇది చింతపండు రసము. ఇట్లా అంత పిప్పి అంతా తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలా. మసాలా కూడా వేసినాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పొడి పొడిగా లేకుండా కొంచెం ముద్దలాగా చేసి పెట్టుకొని వంకాయలంతా నింపేద్దాము. స్టవ్ అంటించేద్దాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాము నూనెకాయలకి. ఇది చిన్న మంట పెట్టుకోండి. ఆయిల్ వేడైతుంటుంది. మనము వంకాయలన్నీ నింపేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం బాగా కలుపుకున్నాము ఇట్లా మెత్తగా. ఈ మసాలా మీరు వేరే వాటిలోకి కూడా వాడుకోవచ్చు, వేరే కర్రీస్లోకి కూడా. ఇప్పుడు అన్నీ ఇట్లా నింపేద్దాం. ఇట్లా ఇలాగా అన్నీ నింపేసుకున్నాము.
అయిపోయింది. ఇట్లా నింపడము, వంకాయ అంతా నింపేసినాను. ఇవి నూనెలోకి వేద్దాము. కొంచెం మిగిలింది కదా, ఇది అట్లే ఉంచుకోండి. ఇప్పుడు తర్వాత వేద్దాం. వంకాయలు వేగిన తర్వాత ఇది కూడా వేసి గుజ్జు కూడా వేసేసి ఉడకబెడదాం. ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు కొంచెము ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వంకాయ ముక్కల్ని కూడా అన్నీ వేసేస్తాం. కొంచెం పసుపు, కొంచెము నూనెలో బాగా వేగనిద్దాము. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. కొద్దిగా బాగా మగ్గిన తర్వాత చింతపండు రసము అన్నీ వేసుకున్నాము. చూద్దాము వంకాయలు మగ్గినాయేమో. మగ్గిపోయినాయి బాగా. ఇప్పుడు మిగిలి ఉన్న మసాలా పొడి, చింతపండు రసము వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. చింతపండు రసం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయ మసాలాకు కావాల్సినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇప్పుడే మనము కారం ఉప్పు కూడా అన్నీ చూసుకొని, కారం ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం వేసుకుంటే కూడా ఈ టైంలోనే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మంటను హైలో పెట్టి బాగా ఉడికిద్దాము. బాగా ఉడుకుతుంది. మంటను హైలోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. ఐదు నిమిషాలు అయిపోయింది. ఒకసారి చూద్దాము. ఇప్పుడు దగ్గర పడింది కొంచెము. ఇంకా మంటను సిమ్లోనే ఉంచుదాము. ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది వంకాయ. చూద్దాము. నూనె కూడా తేలిపోయింది, బాగా ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచితేనే ఇంకా కొంచెం దగ్గర పడుతుంది, సరిపోతుంది. అప్పుడు ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉంచుకున్నాము. చూద్దాము. నూనె ఇంకా అయిపోయి ఉంటుంది. నూనె కూడా బాగా తేలిపోయింది. ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాము. చూసినారు కదండి నూనెంకాయ ఎలా తయారు చేయాలో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనండి, బాయ్. చివరిలో కొత్తిమీర కూడా వేసేద్దాము.